ఇది చాలా కాలం యాది ఉంటుంది అనే ఒక జగనోద్ధరణమూర్తి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు కదా. ఈ చాలా కాలం యాదుంటి గారికి నేను ఒక విషయం చెప్పదలిచాను. ఆయన గారికి నిన్న పొదుపు మంత్రం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ తగ్గించుకుంటున్నారు అంటూ చాలా బాధపడిపోతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. 4 వాహనాలకి తగ్గిపోయిందట కాన్వాయ్. ప్రధానమంత్రి మోడీ గారిది 11 కాన్వాయ్ల నుంచి 2కి తగ్గిస్తే చంద్రబాబు నాయుడు గారిది మరి ఎంత నుంచి 4కి తగ్గిందో నాకు అర్థం కాదు. సరే, వాళ్ళ ఇష్టం అది. కనీసం అయ్యన్నా తగ్గినాయి కదా అని మేము సంతోషించాలనేది జగనోద్ధరణమూర్తి గారి వాచ అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత ఈరోజు ఈ టైంకి అయిపోయి ఉంటుంది గ్రౌండ్ బ్రేకింగ్, అంటే భూమి బద్దలు శంకుస్థాపన కార్యక్రమం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA ప్రోగ్రామ్ 600 ఎకరాల్లో ఈ 5th జనరేషన్ జెట్ ఫైటర్ల తయారీ కోసమని DRDO ఒక సెటప్ చేస్తుంది సత్యసాయి జిల్లాలో. అక్కడికి నిన్న ఈ క్యాబినెట్ భేటీ అయిపోగానే చిన్నబాబు గారు వెంటనే హెలికాప్టర్లో వెళ్ళారట. మరి దాన్ని దుబారా ఖర్చు అనరా? ఓకే, అది కూడా మేము ఇలా చెప్తాం కానీ వెంటనే ఎలా ఫాలో అవుతాం, కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడానికి రోజులు పడుతుంది అనేది జగనోద్ధరణమూర్తి తాలూకు వాచ అయి ఉండొచ్చు. మరి ఇంతగా బాధపడుతూ ఈ ఒక్క ఛానలే కాదు, మిగిలిన ఛానల్ కూడా పొదుపు మంత్రం పఠించాల్సిందే, రాబోయే రోజుల్లో ఇలా చేయాలి అలా చేయాలి, ప్రజలందరూ ఇది చేయక తప్పని పరిస్థితి అంటుంది కదా. ఈ ఛానల్ వాళ్ళు ఎంత తగ్గించబోతున్నారు ఖర్చులు, వాళ్ళ ఖర్చులను ఎంత తగ్గించబోతున్నారు? వీళ్ళందరూ బస్సుల్లోనే తిరుగుతారా? మెట్రో హైదరాబాద్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు అయ్యా. ఈ 294 నియోజకవర్గాల్లో మెట్రో ఒక్క హైదరాబాద్లోనే ఉంది, హైదరాబాద్లోనే స్టూడియోలు ఉన్నాయి. వీళ్ళందరూ మెట్రోలో ఎక్కొస్తారా? క్యాబులు వాటిలో రాలేరమ్మా, ఎందుకంటే ఆల్రెడీ మోత మోగుతుంది. ఒకప్పుడు ఇక్కడి నుంచి సికింద్రాబాద్కి 300 కారు, ఇప్పుడు 700 చూపిస్తుంది. వీళ్ళు ఎందుకు వస్తారు? రారు. మెట్రోలో వస్తారా? బస్ ఎక్కి వస్తావు, రైలు ఎక్కి వస్తావు, కారు ఎక్కి వస్తావు, ఆటో ఎక్కి వస్తావు, సైకిల్ ఎక్కి వస్తావు. సైకిల్ మీద అయినా వెళ్ళాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేశారట. మరి సైకిల్ మీద వస్తారా మీరు? మళ్ళీ ఈ బైకులు కొనడానికి ఎంత ఖర్చు పెడతారు? అవసరమైతే ఈ బైకులు కూడా కొనేసుకోండి, దానికి డబ్బు అలాగానే ప్లాన్ చేయబోతున్నారా ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడండి ఉంటే, అంతేగాని మళ్ళీ కొత్త కొనకండి. ఇది అంటే మనము ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారాలి అని 8 ఏళ్ల నుంచి చెప్తున్నటువంటి నితిన్ గడ్కరీ గారికి హ్యాట్స్ ఆఫ్. మరి వీళ్ళలో ఎంతమంది వాడుతున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్? ఎందుకు వాడరు? అది ఊర్లో వాళ్ళకి చెప్పడానికి, మనకు మాత్రం డీజిల్ పెట్రోలే. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలి ముందు. మనం బైక్ కానీ కారు కానీ ఆటో కానీ ఎందుకు జర్రమని వెళ్ళిపోతామంటే దారిలో అయినా పెట్రోల్ కొట్టి చేసుకోవచ్చు. బట్ ఛార్జింగ్ ఇంట్లోనే పెట్టాలా, లేదంటే రోడ్డు మీద పెట్టడానికి ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. అవి ఏర్పాటు చేయకుండా పొదుపు మంత్రం అంటే కుదరదు. గోడలాగా వేసుకుంటూ వీళ్ళు చేసే పొదుపు ఎంత ఉంటుంది? అయితే ఒకటి, వీళ్ళ కార్యాలయాల్లో ఉద్యోగులకి కనీసం గ్లాసు మంచినీళ్ళు కూడా పెట్టకుండా పొదుపు మాత్రం చేస్తుంటారు వీళ్ళు. నాకు తెలుసు. మంచినీళ్ళు కూడా పెట్టరు, వాళ్ళకే తెలియాలి. ఇంకొంతమంది జీతాలు ఇవ్వకుండా కూడా పని చేయించుకుంటారు, వాళ్ళది మహాపొదుపు. మన వల్ల కాదు అట్లాంటి వాళ్ళని తట్టుకోవటం. మరి పొదుపు మంత్రం గురించి పైనుంచి కింద దాకా లెక్చర్లు ఇచ్చే ప్రతివాడు నువ్వెంత పొదుపు చేస్తున్నావు అని అడగాలి. ఏది? ఇంధనం, గ్యాసు, పెట్రోలు, డీజిలు, వంట నూనెల వాడకం, వీటిలో నువ్వెంత పొదుపు చేస్తున్నావు? నేను ప్రజా రవాణానే వాడతా. అవసరమైతే నువ్వు ఇంకా పొదుపు చేయాలన్నారా, నడిచి కూడా వెళ్తాం. ఇప్పుడు ఆడంబరం వాళ్ళకి పోవద్దు అంటే దుస్తులు తక్కువ ఖర్చు పెట్టవచ్చు, లేదు ఈ సంవత్సరం కొనకుండా కూడా ఉండొచ్చు. లేదు, ఒక 2000 పెట్టేవాడు 1000 పెట్టేవాడు 500 పెట్టేవాడు 200, దొరికితే 200 కొనుక్కోవచ్చు. లేవనుకోండి ఉన్న బట్టలు. అంతేగాని పొదుపు చేయమన్నారు కదా అని చెప్పేసి ఉన్న బట్టలన్నీ ఇప్పేసి తిరగరు. ఇది సమ్మరు, మరీ తిరగదు ఎంత సమ్మర్ అయినా కూడా. యాంకర్లు నాకు నవ్వొస్తూ ఉంటుంది, ముఖ్యంగా లేడీ యాంకర్లు. వీళ్ళందరూ పొదుపు మంత్రం పఠించాల్సిందే అని అటు ఇటు తిరుగుతూ మనకేదో వివరిస్తున్నట్టు, మనకే మొద్దుబుర్రలాగా ఇలా కూర్చొని చెప్పండమ్మా అన్నట్టు చూస్తున్నప్పుడు పొదుపు అంటూ ఆ బ్లేజర్లు కానీ ఇసురు కొట్టారు అనిపిస్తుంది.
వీళ్ళు చెప్పే నీతులు ఇలా ఉంటాయి. సరే, యథా రాజా తథా ప్రజ. మోడీ గారిని అడిగారు, మోడీ గారు కాన్వాయ్ తగ్గించేసాను, పోండి మీ బతుకు ధన్యమైపోయింది, ఇక మీరు కూడా ఖర్చులు తగ్గించుకోండి అన్నారు. విదేశీ టూర్లు మానుకోండి అన్నారు. ఆయన మాత్రం యుఏఈ, నాకు తెలిసి ఈ ఇంధనం మనం ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటాం అక్కడికి వెళ్తున్నారు. ఇది తప్పనిసరి పరిస్థితి. టూరు వాళ్ళతో మనం పోల్చుకోవద్దు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అవసరమైతేనే విదేశీ పర్యటనకు వెళ్ళాలని మంత్రులకు ఆదేశం అంట. ఇక అసలు విదేశీ పర్యటనలు ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ అవసరమైతేనే ఏంటి? మొన్న అవసరం వచ్చి వెళ్ళారు కదా. అంటే ఇంకా ఉన్నాయా విదేశీ పర్యటనలు? ఇంకా స్టడీ చేయాల్సిన దేశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఓ పక్కన కడతానే ఉన్నారు బిల్డింగ్లు, మళ్ళీ అదే అధ్యయనం ఇదే అధ్యయనం. సరే, వాటి గురించి కూడా విమర్శలు చేయకూడదు, ఎందుకంటే అది ప్రభుత్వం. మరి మన పరిస్థితి ఏంటి? మనం నిన్న ఒక వీడియో పెట్టాం, అది రద్దు అవుద్దా అని. దాని మీద చర్చ జరుగుతుంది, రాబోయే రోజుల్లో చూడండి మీరు. అలానే స్కీమ్ ఇంకో స్కీమ్ గురించి కూడా చెప్పాం, ప్రగతి రథ చక్రాలకు సంబంధించిన ఉచిత స్కీమ్ని. దాని గురించి కూడా చర్చలు జరుగుతాయి. మరి చాలా కాలం యాదం ఉంటుంది అనుకుంటూ బోధింక మొహము. నేను బాడీ షేమింగ్ ఎందుకు చేస్తాను అంటే, ఎప్పుడూ అరుదుగా అయినా సరే వాళ్ళ శకల మితిమీరిపోతున్నప్పుడు, అవతల వాళ్ళని ఎగతాళి చేస్తున్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి రేపు వస్తాడు, హంగామా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది హంగామా. దాని మీద పడతారు. ఇక దేశమంతా ఇలా పొదుపు చేస్తుంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటండి బుద్ధి లేదు అని మొదలు పెడతాడు. అప్పుడు వాళ్ళకి బుద్ధి లేదు, నీకు ఉంది కదా. ఇలా అడిగే ప్రతి ఒక్కళ్ళు నువ్వేం చేస్తున్నావు అని అడగండి. ఈ పరస్పర అడుగుల్లోనే చెడుగుల్లోనే పొదుపు వస్తుంది, ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఎగతాళి చేశారు కదా, నువ్వు అలాంటి బట్టలు వేసుకుంటావు, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇంత హంగామా అని తగ్గించి చూపించాడు. లేకపోతే ముఖ్యమంత్రిని అడగండి, ఆయన తగ్గించి చూపిస్తాడు. మమ్మల్ని అడగండి, మనం తగ్గించుకుంటాం. మనకి రాత్రి చెప్పినట్టు మధ్యతరగతి బతుకులకి ఎవడేమి వేస్తాడా అని చెప్పి వణికిపోవటమే మిగిలింది. ₹2 పెంచింది. ₹2 ఒకడు అంటే ముందే మాట్లాడేసుకుంటారు ఈ రిపోర్టర్లు వీళ్ళు. నువ్వు చాలా దీనంగా మొహం పెట్టేసేసి ఇలా చెప్పేసాను ఒకడు అంటున్నామాట. ₹2 పెంచారంటే మాకు చాలా బాధగా ఉందండి. వీళ్ళకి ₹2 అంటే తక్కువే, కానీ మరి మాకు అసలు జీవనం ఎట్టగడపలు ఊరిని అంకమ్మ. మేమే 25-50 పెంచుతాడనుకుంటే ₹2 పెంచితే నీ జీవితమే తలకిందులు అయిపోయింది ఆ ₹2తో. నువ్వు 100 లీటర్లు పెట్రోల్ వాడతావు రోజుకి, అప్పుడైనా నీకు పడేది ₹200. నువ్వు చేసే వ్యాపారానికి ఖచ్చితంగా నువ్వు జనం నెత్తిన మీద పెడతావు. ఆ ₹2 ఖచ్చితంగా ఒక ప్లేట్ మీదే వేసేస్తాను. తగ్గించినప్పుడు ఏదో మా బతుకులకి ఏదో తగ్గించి చచ్చినట్టు. అంటే ఇది ఒక టాక్టిఫుల్ గేమ్. ఖచ్చితంగా ఈ ₹2 మళ్ళీ పెరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఈ పొదుపు మంత్రాంగాలకి భజనగాళ్ళు ఉన్నారే, వీళ్ళని మాత్రం వదలొద్దు మీరు. ఎక్కడ కనపడితే అక్కడ ఏం పర్లేదు, హైదరాబాద్ మెట్రోలో వీళ్ళు జర్నీ చేస్తారు కదా, ఈ యాంకర్లు కానీ మిగతా వాళ్ళు కానీ, మనకి ఇలా చెప్పిన వాళ్ళు అడిగేసేయండి, ఎంత చేస్తున్నారు సార్, ఎంత ఆదా చేస్తున్నారు మీరు జాతికి అని. మనం చేసే ఆదా మనం చేస్తూనే ఉంటాం, మన బతుకుల కోసం మనం ఆదా చేసుకుంటాం. పొదుపు మంత్రం అట. ఆ సింహాచలం గుండు మీద నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం.